అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది చేసి చూడు చక్కగా. ఇక ఇవాళ చిట్కాలొచ్చేసి పాత బట్టలు చాలా ఉంటాయి కదండీ! ఇవి వచ్చేసి చున్నీలైనా తీసుకోవచ్చు, చీరలైనా తీసుకోవచ్చు, పంచెలు గానీ ఏదైనా తీసుకోవచ్చనమాట. కాటన్ ఇవి చీరలు తీసుకున్నా కూడా చాలా బావుంటుంది. ప్రస్తుతం నా దగ్గర వచ్చేసి సిల్క్ చీర ఉందండి. సిల్క్ చీరలు తీసుకుంటున్నాను. అలాగే చున్నీలు కూడా తీసుకుంటున్నాను అనమాట. చీరే కాదు చున్నీలు కూడా తీసుకున్నా కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చీర వచ్చేసి మనం ఎలా కట్ చేసుకోవాలంటే ముందు మనం పార్ట్లు కట్ చేసేసుకోవాలండి. ఎంత విడ్త్‌తో కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇలా చున్నీ అయితే కనుక ఓపెన్ చేసేసుకుని వెడల్పు కానీ 7 ఇంచెస్ తీసుకోవచ్చండి. 7 ఇంచెస్ అంటే చున్నీ పలచగా ఉంటుంది కదా, ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంతో లావుగా రాదు కదా, అందుకని ఎక్కువ తీసుకుంటున్నాను. అదే చీర అనుకోండి, కొంచెం దళసరి చీర అయితే మనకు 5 ఇంచులు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక 3 ముక్కలు తీసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకున్నాక వీటిని ఒక 3 ముక్కలు తీసుకుని ఇలా ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకుని ఇలా కాలు ఉంటుంది కదండి, కాలు బొటన వేలికి ఇలా ఒక పాయ అంటాం కదా, అలా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా జడ అల్లినట్టు అల్లేసుకోవాలి. చక్కగా ఏసీ రూమ్లో అన్నా కూర్చోవచ్చండి. చక్కగా ఫ్యాన్ కింద అన్నా కూర్చొని చక్కగా మనం ఇలా అల్లేసుకోవచ్చు. ఒకేసారి చేసుకోవాలి లేదండి, కొద్ది కొద్దిగా మనం 2 రోజులు 3 రోజులు అలా చేసుకుంటే ఒకేసారి మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో ముందు అల్లుకోవడం అయితే ముందు నుంచి మొదలెట్టేయచ్చు. చక్కని రోజుకి కొంత కొంత చేసుకున్నా కూడా చక్కగా అయిపోతుంది. ఇంట్లో పాత బట్టలు అనేవి ఇలా రీయూజ్ చేసుకుంటే చాలా చాలా అందరికీ ఉపయోగపడుతుందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇలా అల్లేటప్పుడు కింద కొంచెం చిక్కు పడిపోతూ ఉంటుంది. అందుకని ఏ పాయకి ఆ పాయ వేరువేరుగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని అప్పుడు అల్లుకుంటే కనుక ఇది కొంచెం చున్నీ కాదండి, కొంచెం లొంగ చుట్టుకుపోయినట్టు చుట్టేసుకుంటుంది అనమాట. అలా పడిపోకుండా, చిక్కు పడిపోకుండా దూరం దూరంగా పెట్టుకుని అల్లుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా కదా, ఇలా కలర్స్ కూడా కొంచెం ఇలా డార్క్ లైటు దానికి సిమిలర్గా ఉండే కలర్స్ అనేవి కలుపుకుంటే చాలా అందంగా ఉంటుందండి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మొత్తం మనం ఇలా అల్లిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను ఎంత అందంగా ఉంటుందంటే. కొంచెం మరీ క్వైట్ ఆపోజిట్ కలర్స్ అనేవి తీసుకోకుండా సిమిలర్గా ఉండే లైట్ షేడు, డార్క్ షేడు అలా తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఆ కలుపుకుని మనం ఇలా లాస్ట్లో అయిపోయిన తర్వాత లోపలికి పెట్టేసుకుని చుట్టూతది ఇలా ఫోల్డ్ చేసేసుకుని, చూసారు కదా, కొసకి లోపల పెట్టేసి కొత్త పీస్ని చుట్టూతా ఉండే క్లాత్ని మనం ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకుంటే ఊడకుండా ఉంటుంది. అలా అని చెప్పి ఇవి ఎడ్జెస్ అనేవి బయటకు రావండి. జడ కదా, చక్కగా చిన్న చిన్నగా ఉన్నవి కూడా లోపలికి వెళ్ళిపోయినట్టుగా మనం అల్లుకోవడంలో ఉంటుందన్నమాట. మనం జడ ఎలా అల్లుతామో అలా గట్టిగా అల్లితే కనుక ఈ ముక్కలు కూడా బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇక ఇలా మొత్తం ఇలా పూర్తిగా అల్లేసుకున్నాక వేరే కలర్స్ ఏమైనా పెట్టుకుంటే ఒక్కొక్క దానికి అటాచ్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ని మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చున్నీకి దగ్గరగా మనకి 6-7 ముక్కలు వస్తాయి కదా, ఈ 6-7 ముక్కల్ని కూడా వరుసగా కంటిన్యూటీ అనేది చేయాలన్నమాట. మళ్ళీ వేరే కలర్ తీసేసుకోకుండా ఇదే కలర్ని అలా మెయింటైన్ చేస్తే ఆ ప్యాటర్న్ అనేది బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా చిక్కుపడిపోతూ ఉంటుందండి. ఇది చున్నీలకి అనమాట. శారీకి అయితే ఇలా చిక్కుపడదు. అంతేకాకుండా శారీ అయితే కొంచెం లావుగా కూడా వస్తుంది. ఇలా సించులు అనేవి లాస్ట్లో కుట్టుకునేటప్పుడు లోపలికి పెట్టేసుకుని కూడా కుట్టుకోవచ్చండి. చిన్న చిన్నవి పైకి వచ్చినా కూడా పెద్దగా పట్టించుకొని అవసరం లేదు. మనకి ఫినిషింగ్ అనేది ఎట్ ద ఎండ్ చాలా బాగా వస్తుంది అనమాట. మొత్తం ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక మొత్తంగా వచ్చేసి చూసారు కదా, చీరలో అన్నీ కుడితే ఇంత వచ్చిందండి. ఇప్పుడు వీటిని మనం చిక్కుపడకుండా ఒక రౌండ్ లాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్నాక దీనికోసం మనం మిషన్ కానీ ఏమీ యూజ్ చేయనవసరం లేదండి, చేతితోటే చేయొచ్చు. చక్కగా ఇలా ఒక కాలన్న పొద్దుతో అన్న అల్లేసుకోవచ్చు. లేదంటే మనకి మంచాలకి కోళ్ళలాగా ఉంటాయి కదా, ఆ కోళ్ళు కానీ, కుర్చీ కోళ్ళు కానీ, టీపాయ్ కోళ్ళు కానీ వాటికి కూడా అల్లుకోవచ్చు అనమాట. మనుషులే ఉన్న అవసరం లేదు.
ఇక్కడ వచ్చేసి ఇలా అల్లేసుకున్నాక ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ సైజ్ అనేది మన ఇష్టం, మనం ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇలా క్లాత్ తీసుకుని ఈ క్లాత్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని ఇలా పెట్టేసేసుకుని ఇంకా మళ్ళీ ఈ ఎడ్జెస్ వేరేగా కుట్టనవసరం లేదండి. దీని మీదనే ఇది పెట్టేసుకుని దీంతోపాటు కింద కుట్టు వేస్తాం కదా, అప్పుడు ఆ ఎడ్జెస్ కూడా మనకి కదలకుండా కుట్టు వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్లో చివరలో ముడి వేసాను అనమాట. ముడి వేసేసి ఇది చివరిలో లోపలికి పెట్టేసేసుకుని కుట్టేసుకోవచ్చు. ముందు మామూలుగా అయితే ముడి వేసి కొడుతున్నాను. ఇలా బాగా కొంచెం చివరికి వచ్చేటట్టే చూసుకుని కుట్టుకోవాలి. ఇక్కడ సూది దారం తీసుకున్నానండి. కొంచెం గట్టి దారం తీసుకుంటే మనకు ఓడకుండా ఉంటుంది. ఇది బుక్స్ కుట్టుకుంటాం కదా, బైండింగ్ నీడిల్ అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. ఇలా మనం తాకాలు వేసేసుకోవచ్చు. దీన్ని ఈ జడలాగా ఉంది చూసారా, దాన్ని కుట్టనవసరం లేదు. అటు ఇటు మధ్యకి పైనుంచి ఒక టాకాలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కుట్టేసుకుంటే ఇదంతా అయిపోయింది కదా. ఈ చివరికి వచ్చేసరికి కొంచెం మనం ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ బయటకు వచ్చేటట్టు ఉంచుకుని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. చూసారు కదా, అక్కడ అలా వదిలేసేసి ఇలా రౌండ్ తిప్పేసేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా మనం అదే మాదిరిగా రౌండ్ తిప్పుకుని ఇలా ఒకటి తర్వాత ఒకటి. చూసారా, కలర్ అనేది ఒకటే వాడడం వల్ల లైట్ షేడ్ వస్తుంది, గ్రీన్ తర్వాత పింక్, అలా పెంచుకుంటూ వచ్చానమాట. ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ వేసాను. ఇదే మాదిరిగా మిగతాది కూడా మొత్తం అంతా ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఇది సైజ్ అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చండి, మనకి ఇంట్లో ఉండే పాత బట్టలు బట్టి. ఇలా మొత్తం కుట్టేసానండి. చూసారు కదా, అసలు ఎంత బాగుందంటే అసలు మనం దీన్ని పై మీద చేయేస్తుంటే అసలు తీయాలనిపించట్లేదంట, అంత స్మూత్గా ఉంది. బయట మనం కొనుక్కుంటాం కానీ ఇక్కడ చివరి వచ్చేసి కొస ఉంటుంది కదా, కొస అనేది ఊడిపోకుండా ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకుని దీన్ని ముడి వేసుకుని లోపలికి పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా వెనక్కి పెట్టేసుకుని లోపల క్లాత్ లోపల పెట్టేసుకుని కుట్టు వేసేసుకోవాలి. ఈ చివర అదే మాదిరిగా ముడి విప్పేసి లోపల పెట్టుకుని కుట్టుకున్నాను. ఇదే మాదిరిగా ఈ చివర కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పెద్దది, ఎంత కుట్టుకున్నా ఎంతమంది 10 మంది వచ్చినా కూడా చాలా వేసవకాలంలో కింద కూర్చున్నంత సుఖం మరొకటి ఉండదు కదండి. హాయిగా అందరూ ఇంటిల్లపాది కూర్చోవచ్చు అనమాట. ఎంతమంది వచ్చినా చుట్టాలు వచ్చినా కూడా వేసినా ఎంతో ఆనందంగా అందరూ ఆశ్చర్యపోతారు. చూసారా, ఇంత పెద్ద సైజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫంక్షన్లు కానీ దేనికైనా ఇంట్లో వాడుకోవడానికి కానీ వేసవకాలం చల్లగా కూడా ఉంటుంది కూర్చుంటే. మరి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.